రోజు రోజుకి ఆకాశాన్ని తాకుతున్న బంగారం వెండి ధరలు శుభకార్యాల ఆనందాన్ని పూర్తిగా ఖర్చుల భయంగా మార్చేస్తున్నాయి. ముఖ్యంగా పెళ్లిళ్ల సీజన్ మొదలవుతున్న ఈ సమయంలో మధ్యతరగతి కుటుంబాలపై ఆర్థిక ఒత్తిడి మరింత పెరిగింది. మంచి ముహూర్తాలు దగ్గర పడుతున్నా గతంలో కనిపించిన బంగారు దుకాణాల సందడి ఇప్పుడు చాలా తగ్గిపోయింది. ప్రస్తుతం బంగారం తులం 1,57,160కి చేరుకోగా వెండి కిలో 3,40,100 రూపాయలకు పెరిగింది. ఈ ధరలు సామాన్య కుటుంబాల బడ్జెట్ను పూర్తి తలకిందులు చేస్తున్నాయి. ఒకప్పుడు పెళ్లంటే కనీసం 15 నుండి 20 తులాల బంగారం, 1 నుంచి 2 కిలోల వెండి ఆభరణాలు చేయించడమే పరిపాటిగా ఉండేది. కానీ ఇప్పుడు 5 తులాల బంగారం పెట్టడమే భారంగా మారిందని చాలా కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. గతంలో ముహూర్తాలు దగ్గర పడగానే వధూవరుల కుటుంబాలు నెల రోజుల ముందే బంగారు దుకాణాల చుట్టూ తిరుగుతూ డిజైన్లు ఎంపిక చేసేవారు. ప్రత్యేకంగా ఆర్డర్ ఇచ్చి ఆభరణాలు తయారు చేయించుకునేవారు. ఇప్పుడు మాత్రం అవసరమైన కొద్ది ఆభరణాలతోనే సరిపెట్టుకోవాలన్న ఆలోచన పెరుగుతోంది. భారీ నగలు చేయించడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. దీంతో ఆభరణాల తయారీ ఆర్డర్లు గణనీయంగా తగ్గిపోయాయి. బంగారు దుకాణాల్లో హడావిడి తగ్గిపోయి స్వర్ణకారులు పనిలేక ఖాళీగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ సమయానికి రోజు దుకాణాల్లో గిరాకీ ఉండేది. ఇప్పుడు కస్టమర్లు అడుగు పెడితేనే ఆశ్చర్యం వేస్తోందని వ్యాపారులు చెబుతున్నారు. పేద దిగువ మధ్యతరగతి కుటుంబాల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. పుస్తెమట్టెలు, చిన్న గొలుసు వంటి కనీస ఆభరణాలు చేయించడమే పెద్ద సవాల్గా మారిందని వాపోతున్నారు. అందుకే బంగారం పరిమాణం తగ్గించడం, వెండి ఆభరణాలు పూర్తిగా వదిలేయడం, పెళ్లి ఖర్చులు ఎలాగైనా కంట్రోల్ చేయడం మీదే దృష్టి పెడుతున్నారు. ఇక ఈ నెల చివరి వారం నుంచి మళ్లీ వరుసగా ముహూర్తాలు మొదలవుతున్నా ధరలు తగ్గే సూచనలు లేకపోవడంతో కొనుగోళ్లపై ఆసక్తి కనిపించడం లేదని వ్యాపారులు అంటున్నారు. బంగారంతో పాటు వెండి ధరలు కూడా రోజు రోజుకు పెరుగుతుండటంతో పెళ్లిళ్లకు బంగారం కొనాలంటేనే భయపడుతున్న పరిస్థితి ఏర్పడింది. మొత్తానికి బంగారం వెండి ధరల పెరుగుదల శుభకార్యాల ఉత్సవ వాతావరణాన్ని తగ్గించి ఆనందం స్థానంలో ఆర్థిక ఒత్తిడిని పెంచుతోంది. ఒకప్పుడు పెళ్లిళ్లంటే సందడి, సంబరాలు. ఇప్పుడు మాత్రం ఖర్చుల లెక్కలు, భయాలు, ఆందోళనలే ఎక్కువగా మారుతున్నాయి.